తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. Give me an example of a possible course that you think could be offered. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను Computers, what would be offered? అంటే అది 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 గుర్తు రావట్లేదు. For instance, రాట్లేదే. say for instance, say BCom for instance, or అందరి ముందు పరుగుపోయిందిగా. నువ్వు చేసిన తప్పేట అనుకున్నావు? నువ్వు హెలికాప్టర్లో వెళ్తేప్పుడు నీతో పాటు మీ కొడుకుని కూడా తీసుకెళ్ళదు నువ్వు. అంటే ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. say for instance, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పరదాల మాటను తిరిగి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారండి? ఓకే, నో యూస్. వాడు విండండి. పరదా ఆచారం ఇదివరకు ఆడవాళ్ళకు ఉండేది, కొంతమంది ఆడవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? పరదా ఆచారం ఇదివరకు ఆడవాళ్ళకు ఉండేది, కొంతమంది పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే పడకుండా రాత్రి ముస్లింస్ బురకా వేసుకుని తిరిగేవారు. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే పడకుండా రాత్రి ముస్లింస్ బురకా వేసుకుని తిరిగేవారు. ఇంతమందితో మాటలు పట్టడానికి సిగ్గాలేదు మీకు? ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్న. ఓకే, ఊరుకో, నేనున్నాను కదా. మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? జనగణన కోసం సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నమస్కారం. ఏంటో జనం లేరు, జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం, మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం, అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం, 5 ఏళ్లకోసారి ఓట్లు అడుకోవడం. మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాశుగ్రహం, మహాశిల్పం. నాకు అర్థం కాలేదు సార్. ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే, అంటే ఈ వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, తలదాచుకోవడానికి చోటు లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాచాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, పిల్లా పాపాలతో రోడ్డున పడ్డామని. వీళ్ళంతా దాన కర్ణులు కదా, ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా అన్నయ్య మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారు. అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా. అది మనం ఏరుకుని వీళ్లకు దండాలు పెట్టాలి. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన